హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 5 స్టార్ హోటల్కి మించిన రుచితో అద్దిరిపోయే చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. బిర్యానీ కూడా పొడి పొడిగా, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. చూడండి, వీడియోలో చూస్తేనే తెలిసిపోతుంది కదా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలి, మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి అబ్బా. ప్లీజ్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 3 గ్లాసుల వరకు రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 పావుకిలోల చికెన్కి కేజీ వరకు రైస్ తీసుకుంటున్నానండి. గిలాసున చొప్పున అయితే 3 గ్లాసులు. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి 1 గంట వరకు నాననివ్వాలి. చూడండి, నేను ఇక్కడ 3 పావుకిలోల చికెన్ని పెద్ద సైజులో కట్ చేయించుకొని నీట్గా కడిగి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు 1 పెద్ద చెంచా వరకు వేసుకోవాలి. ఫ్రెష్ది వేసుకోవాలండి. ఇందులోనే హాఫ్ లెమన్, 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని ముక్కలకి మసాలాలన్నీ మంచిగా పట్టేలాగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపాక ఇందులోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. నేనైతే ఇక్కడ 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి, పెరుగు ప్యాకెట్, ఆ పెరుగు ప్యాకెట్ మొత్తం వేసేసానండి. ఈ విధంగా పెరుగు వేసుకున్నాక ముక్కలకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలిసేలా కలుపుకొని పక్కకు తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని 1/4 కప్పు వరకైనా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాక ఇందులో 2 పెద్ద ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గోల్డ్ కలర్కి వచ్చాక ఇందులో నుండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదండి, ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మంచిగా కలిసేలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నాకు కొంచెం గిన్నె చిన్న సైజు తీసుకున్నాను కాబట్టి కలపడం కష్టంగా అనిపిస్తుందండి. కొద్దిగా పెద్ద గిన్నె తీసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా చక్కగా కలిసేలా కలుపుకుంటూ 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని సగం వేసుకొని సగం పక్కకు తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చిలని ఇలాగే వేసుకోవాలి. అలాగే గుప్పెడంతా పుదీనా చిన్నగా కట్ చేసుకున్న కొరియాండర్ కూడా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకొని బిర్యానీ చేసుకున్నామంటే పీసెస్ మంచిగా ఫ్రై అయ్యి నీచు వాసన రాదు, అండ్ పీస్ కూడా జ్యూసీగా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మెంతిని ఈ విధంగా నలిపి వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి టేస్ట్ కూడా వస్తుందండి. ఇలా కస్తూరి మెంతిని నలిపి వేసుకున్నాక చక్కగా కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఈలోగా ఒక గిన్నెలోకి 1.5 లీటర్ వరకు వాటర్ తీసుకొని ఇందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని అలాగే చిన్న కట్ చేసుకున్న పుదీనా కొరియాండర్ కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1/4 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని 80% కుక్ చేసుకోవాలి. ఈలోగా చికెన్ ఉడికిందో లేదో చూసేద్దాం. చూడండి, 10 మినిట్స్కి మంచి గ్రేవీ ఫామ్ అయింది కదా. ఇలా ఆయిల్ మీదకి తేలాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. చూడండి, రైస్ కూడా 80% కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులోని ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి. ఇలా నేను ఇదే గిన్నెలోకి హాఫ్ వరకు రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. కొద్దిగా షేరో ఉంచుకోండి, ఎందుకో నేను ముందు వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇందులోకి చిన్న కట్ చేసిన పుదీనా, చిన్న కట్ చేసుకున్న కొరియాండర్, అలాగే మనం ఆనియన్స్ని తీసుకున్నాం కదండి, ఇందులో కొద్దిగా వేసుకొని మిగిలిన రైస్ని కూడా వేసుకొని రైస్ మీద పుదీనా, కొరియాండర్, హాఫ్ లెమన్, అలాగే మనం వేంపిన ఆనియన్స్ను వేసుకోవాలి. అలాగే మనం షెర్వా తీసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద ఇలా వేసుకొని ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఇప్పుడు ఆవిరి బయటికి పోకుండా గోధుమ పిండిని తీసుకొని మంచిగా కలుపుకొని ఇలా రౌండ్గా క్లోజ్ చేసుకోవాలండి.
చాలామంది మైదా పిండితో ఇలా చేస్తారు, కానీ నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నానండి. ఈ విధంగా గోధుమ పిండి రౌండ్గా క్లోజ్ చేసుకున్నాక దీని మీదకి మూత పెట్టి గట్టిగా ప్రెస్ చేసి ఈ గిన్నెని స్టవ్ పైకి తీసుకొని ఈ గిన్నె పైన ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని ఇలా స్టవ్ పైకి తీసుకొని 15 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అవుతుంది. ఇప్పుడు 15 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ ఇలాగే వదిలాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి, మూత తీసి చూస్తే వావ్, పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. పొడి పొడిగా సూపర్గా ఉంటుందండి. గిన్నెకి అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. నేను చెప్పిన పద్ధతిలో చేయండి, 5 స్టార్కి మించిన టేస్ట్ ఉంటుంది. చూడండి, గిన్నె అడుగు భాగాన కూడా అడుగు అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పొడి పొడిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. పీస్ కూడా జ్యూసీగా అద్దిరిపోతుంది. ఇలా మంచిగా కలిసిలా కలుపుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే రుచితో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. అనుకోకుండా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా తక్కువ టైంలో చికెన్ దమ్ బిర్యానీ చేయండి, ఈజీగా అయిపోతుంది. అండ్ 30 to 40 మినిట్స్లో అద్దిరిపోయే రుచితో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఏ హోటల్లో కూడా ఇంత టేస్టీగా ఉండదండి. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బై బై.